ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఆఫీస్ లో ఎక్కువ పని ఉంది. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ చేయాల్సి వచ్చింది. సరే వెళ్ళి స్నానం చేసి రండి, భోంచేద్దాం. ఐ లవ్ యూ. బాగా అలసిపోయానన్నారు. అయినా ఇది డైనింగ్ టేబుల్. సో వాట్? ఇక్కడ భోజనం మాత్రమే. ఈ చిల్లి పనులు చేయడానికి బెడ్రూమ్ ఉంది. ఓ, ఫస్ట్ డిన్నర్, ఆ తర్వాత కూర్చోండి. నువ్వు కూర్చో. మీకు ఇష్టమైన పప్పు కూడా ఉంది.
మ్యాగజైన్ కొన్నారా? లేదు, ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. ఆ, బాగా ఉక్కగా ఉంది. ఫ్యాన్ స్పీడ్ పెంచినా? హ్మ్. నాకు నిద్ర వస్తుంది. Hey. 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 ఏమైంది? ఐ డోంట్ లైక్ దిస్. ఏం చేయమంటావు? ఆ విషయం మీరు ఆలోచించండి. మన పెళ్ళై ఇన్ని రోజులైనా మనం ఇంకా ఇలాగే. అవును, భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది. పిల్లలు, చదువులు, వాళ్ళ బాధ్యతలు. పిల్లలు వద్దనుకుంటే మార్కెట్లో కాండమ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. కాండమ్స్ మీద, టాబ్లెట్స్ మీద నాకు నమ్మకం లేదు. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. ప్రియా, ఎవరో వచ్చారు చూడు. నేను పనిలో ఉన్నాను, మీరే వెళ్ళి చూడండి. అయ్యగారు, అమ్మగారు లేరండి? లోపల ఉన్నారు. కాస్త బరువు దించండి, కూరగాయలు తీసుకుంటారు. అయ్య బాబు, దించండి బాబు, కాస్త చెయ్యేస్తే అరిగిపోరు. మ్. 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 ఏంటలా చూస్తారు? దించండి బాబు. మ్. బాబుగారు, కూరలు చూడండి. ఆ, అమ్మగారు వస్తారు. మ్మ్. మ్మ్. బెండకాయలు తాజాగా ఉన్నట్టున్నాయి. మంచి రుచిగా ఉంటాయి బాబు, మీకోసమే. నాకు వీటి వాసన పడదు. బెండకాయలు లేతగా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉంటాయి బాబు. సూపర్ టేస్ట్ బాబు. మీరేంటి ఇక్కడ? కూరగాయలు చూస్తున్నాను. కాఫీ తీసుకోండి. మ్. ఆ, ఈ వంకాయలతో ఏం చేస్తారు? ప్రియమ్మ లాంటి వాళ్ళైతే సాంబార్ చేస్తారు, అదే నేనైతే ఆ, మ్మ్. మ్. మీరు ఇక వెళ్ళండి. మ్. మ్మ్. ఇవి ఎలా ఇస్తున్నావు? ఇవి మీకు అవసరం లేదమ్మా. సర్లే, ఆ బెండకాయలు 1/2 కేజీ, టొమాటోలు 1/2 కేజీ ఇవ్వు. మ్మ్. సరే అమ్మా, ఇంకా మ్మ్. ఇది కూడా. కాస్త లేపండి అమ్మా. ఇంకా వెళ్ళు. వంకాయలు, బీరకాయలు, దొండకాయలు.
యువర్ వైఫ్ ఆఫ్ రాహుల్ ఐమ్ రైట్? అరే అర్జున్, వాట్ ఇస్ సర్ప్రైజ్. ప్రియా, మై ఫ్రెండ్ అర్జున్. Hi. అర్జున్, Hello. మై వైఫ్ ప్రియా. నైస్ సెలెక్షన్. నేను మీ పెళ్లికి రాలేకపోయినందుకు ఈ రోజు ప్రియ గారిని చూశాక ఎందుకు మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నాను. ఎనీవే వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. ముందు వారిని లోపలికి రానివ్వండి. సారీ, రారా. Yeah. ప్రియా, నువ్వు కాఫీ తీసుకురా. సరేనండి. ఇవి నీకోసమేరా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? అయినా మా పెళ్ళయి సంవత్సరం దాటుతుంది. అంటే పెళ్ళైన ఏడాదికి బాజా భజంత్రులు మోగినట్టు అంటావా? ఛ, అదేం లేదురా. లేకపోతే ఏది కాదురా, ఏదో నా తాహతకు తగ్గట్టు తీసుకొచ్చాను. ఇచ్చే తాహత్ నీకున్నా, తీసుకునే అర్హత నాకు లేదురా. అవన్నీ వద్దురా, చెప్పుకో, నా తీసుకో. మాట వినరా ప్లీజ్. కాఫీ. కాఫీ తీసుకో. సో స్వీట్. ఏరా, కాఫీలో షుగర్ ఎక్కువైందా? ప్రియా, ఏంటి కాఫీలో షుగర్ ఎక్కువైందట? అలాగా, సారీ, మళ్ళీ నో తీసుకొస్తాను. నో నో, ఐ లైక్ దిస్ కాఫీ. ట్రై చేస్తే వర్కౌట్ ఎలా ఉంది చూద్దాం. ఈ గిఫ్ట్స్ నాకు వద్దురా ప్లీజ్. తీసుకోరా ప్లీజ్. వద్దురా, ఫ్రీగా వచ్చేది ఏది నేను తీసుకోను. నువ్వు నా ఫ్రెండ్గా మా ఇంటికి వచ్చావు, అదే చాలు. ఓకేరా, నేను వెళ్తాను. ఎక్కడికి? వెళ్ళాలిరా. రాక రాక మా ఇంటికి వచ్చావు, కనీసం భోజనం చేయకుండా వెళ్తావా? ప్రియా, ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి లంచ్ రెడీ చేయి. సారీరా, వెళ్ళాలి. మరొకసారి తప్పకుండా వస్తాను. ఓకే? సరేరా, నెక్స్ట్ టైం తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. ష్యూర్, తప్పకుండా. ఓకేనా? ఓకేరా, వస్తాను ప్రియ గారు. See you again. సరేరా. ఇల్లు ఇక్కడికి దగ్గర అంటున్నావు కాబట్టి కంపల్సరీగా వస్తూ ఉండు, ఓకేనా? అరే, నువ్వేమీ మొహమాట పడకు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, సరేనా? ఓకే ఓకే, బాయ్ రా. ఈసారి భోజనానికి తప్పనిసరిగా రావాలి, ఓకే? ష్యూర్. ఓకే, Bye. బాయ్ రా. మే ఐ కమిన్ సార్? ఒకసారి ఇది చెక్ చేసి సైన్ చేయండి సార్. ఒక్కసారి చేతికి దొరికితే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని. సీట్లో కూర్చుని అందరి చేత పని చేయిస్తాను. దొరికిపోయాడు. సైన్ చేయండి సార్. అయ్య బాబోయ్, వెరీ హాట్. శక్తి ముట్లను బాగా రెచ్చగొడుతుంది. మసలుడు ట్రాక్ లో పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఛ! ఒక్కసారి. ఆ. దిస్ ఇస్ ఫర్ యూ. నాకు ప్రాబ్లం. అదేంటండి, నేను మీకోసం ఎంతో అభిమానంగా తీసుకొచ్చాను. చూడండి, మా ఆయనకి ఇష్టం లేని పని నేనేది చేయను. ఓ, అదా మీ ప్రాబ్లం. వాడి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఒక స్త్రీ ఎవరి కోసమో తన కోరికల్ని చంపుకోకూడదు. అయినా మీ భర్తకి ఇష్టం లేదని మీ కోరికల్ని చంపుకోవడం వెరీ ఫూలిష్నెస్. చూడండి, ఈ శారీ ఎంత అందంగా ఉందో.
అందమైన మీ శరీరాన్ని చుట్టుకోవాలని చూస్తుంది. మీ గుండెలపై పడితేనే ఈ చీరకింత అందం వచ్చేసింది. అదే మీరు కట్టుకుంటే ఇంకెంత అందం వస్తుందో. ప్లీజ్ కట్టుకుని రండి. ఈ చీరలో మీరు ఇంకా అందంగా ఉంటారు. చూడాలని ఆశగా ఉంది. ప్లీజ్ ప్రియ గారు, నా కోసం ఆహా, వెళ్ళండి. ఒక్కసారి ఈ చీరలో నా కళ్ళకు కనిపించరు? ప్లీజ్. సరే. ఎస్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ ఏంజల్. ప్రియ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది. ఏంటి తను? మీరు కట్టిన ఈ చీర ఇంత అందంగా ఉంటుందా? రియల్లీ యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ లేడీ. ఇలా నా భార్యని చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ నాకింకా పెళ్లి కాలేదు. అయితేనే మీలో నేను ఏమి చూసుకోవాలనుకుంటున్నానో అది చూసుకుంటున్నాను. ప్రియ గారు, మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే. థ్యాంక్ యూ ప్రియ గారు. నేను అడిగినందుకు నా కోసం మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సూపర్ సారీ. కల్లోనైనా నేను ఇలాంటి చీర కట్టుకుంటాను అనుకున్నానా? నాకు నచ్చిన కలర్. రాహుల్ వస్తే చూపించాలి. ఎప్పుడు వస్తావు రాహుల్? ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినిపించడం లేదా? మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మేడం, ఇది నా ఇల్లు, నా దగ్గర కూడా కీ ఉంటుంది. అవును, చీర బాగుంది. యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అవును, ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే? ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా. ఇది ఈ రోజే తెచ్చారు. అర్జున్ ఇచ్చి వెళ్లారు. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా. అర్జున్ వచ్చాడా? నేను వద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? తను చాలా బాధపడ్డారు, బ్రతిమాలారు. నో ప్రియా, ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఇది మరీ బాగుందండి. తీసుకోకపోతే ఆయన బాధపడతారు.
తీసుకుంటే మీరు బాధపడతారు. అయినా తీసుకున్నంత మాత్రాన ఏమవుతుందండి? ప్రియా, కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలు అయి ఉండాలి. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే. మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం. మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది. ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం, అంతేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేనున్నదే అంటున్నాను. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు, వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు. వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లని కాదు. అదే అర్థం చేసుకోమంటున్నాను. నేను అందరిలాంటి స్త్రీనే. కావచ్చు, కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే. అది కాదు ప్రియా. చూడండి, నేనేమి అతన్ని దేవురించి తీసుకోలేదు. అతనే తెచ్చాడు, బాధపడ్డాడు, తీసుకున్నాను. దట్స్ ఆల్. దానికి మీరింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు కడుక్కునొస్తే మీరు సంపాదిస్తున్న నీళ్ల పప్పు అన్నం కలిసి తిందాం. హ! నేను ఈ డ్రెస్ లో ఇంత అందంగా ఉన్నానా? రాహుల్ నన్ను ఈ డ్రెస్ లో చూస్తే రాహుల్ కి డ్రెస్ నచ్చి ఎప్పుడు ఇలాగే ఉండమంటే లైఫ్ అంతా ఎంత బాగుంటుందో. కలువరేకుల్లాంటి కళ్ళు, కొనదేలిన ముక్కు, ఎదుటివాడిని రెచ్చగొట్టే నీ అందాలు, నాజూకైన ఈ నడుము, ఆకర్షించే ఈ కాళ్ళు, ఈ పాదాల వత్తే చనిపోయినా పర్వాలేదు.
అచ్చా ఈ పెన్ ఏంటి? పెన్ ఎప్పుడు వాడుతూ ఉండాలి, లేకపోతే ఇంకు గడ్డ కట్టడం, లూజ్ అయి లీక్ అవ్వడం జరుగుతుంటుంది. అది ఏదో అలా జరిగిపోయింది. బాస్తో పని అయిపోయిందా? మనం కాస్త బయటికి వెళ్ళే పనుంది. ఎక్కడికి? నాకు ప్రశ్నలు వేస్తే నచ్చదు. అది కాదండి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. కమ్ విత్ మీ. రాహుల్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 year నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు. థ్యాంక్స్. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. దిస్ ఈస్ మై బెడ్రూమ్. నైస్. And this is my personal bathroom. ఇంకా రాత్రైపోతే ఏం లాభం, రేపంటూ ఉంది దాచేమో మాటం.
ఆకాశ వీధ చీకటయ్యింది ఓ, ఆకాశ వీధ చీకటయ్యింది ఆ గాలి వానే తోడే వస్తుంది మౌనం ఏలా చాలే ధీమా ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నా? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చెయ్యి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? అంజలి ఏం చేస్తుంటుంది? నేను చేసింది కరెక్టేనా? అయినా అంజలి విషయంలో నాకెంత మాత్రం బాధ్యత లేదు కదా. ఏమైనా అంజలి చూసుకుంటుంది. రాహుల్ ఎందుకలా ఉంటున్నాడు? నేను పంపిస్తున్న క్యారియర్ తినట్లేదు. ఏమై ఉంటుంది? అర్జున్ని కానీ కలిశాడా? నా గురించి ఏమైనా తెలుసుంటుందా? అంజలితో తిరిగితే ఆనందానికి ఆనందం, సుఖానికి సుఖం దక్కుతుంది. అందం ఉంది, డబ్బుంది, ₹1 ఖర్చుండదు. నో ప్రాబ్లం. అర్జున్ విషయం అయ్యుండదు. ఆఫీస్లో ఏదైనా టెన్షన్ అయి ఉంటుంది. నో ప్రాబ్లం.
అంజలిని. హలో రాహుల్, నేను అంజలిని. చెప్పు. నిన్ను చూడాలనుంది. ఆఫీస్ లో వర్క్ ఉంది. తీసి డస్ట్ బిల్లో వేయి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రాహుల్, నాకేం చెప్పదు. తొందరగా ఇంటికి వస్తున్నావా లేదా? అది కాదు అంజలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే. హాయ్. హాయ్. ఏంటి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు? వెదర్ చాలా బాగుంది. అయితే నిన్ను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. వర్షం పడుతుంది. నాలో అందం నిన్నే చూసి రెచ్చిపోతే, నిన్ను నన్ను బాణ జల్లు కలిపేస్తే. నాలో అందం నిన్నే చూసి రెచ్చిపోతే, నిన్ను నన్ను బాణ జల్లు కలిపేస్తే. ఎక్కడో బాధగా ఉందిరా సుందరా, అక్కడే హాయిగా జరపన జాతరా. ఉందిరా తొందర అవసరం తీర్చరా. నువ్వు కావాలి నా సొంతము. చుట్ట చుట్టాలి నన్ను మొత్తము. హే, 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 హే. పాలుగారి ఒంటి పైన పుట్టు మచ్చ నేనవనా, బయట కొంగులోన దగు చంటి పాపాల నే మారనా. ఇద్దరి మధ్యన ఈ సరసము, సరిహద్దులు దాటితే ఎంత సుఖం. ఇద్దరి మధ్యన ఈ సరసము. సరిహద్దులు దాటితే ఎంత సుఖం. ఎక్కడో బాధగా మ్మ్. ఉందిరా సుందరా. అక్కడే హాయిగా చరబన జాతరా. ఎక్కడో బాధగా ఉందిరా సుందరా. ఏకసినే పింగళి మనసినే. ముసిరేసింది ఎదలోగిరి. స్వర్గమైన దేనికంట నువ్వు లేకపోతే, పర్వముండే లాభమేంటి నువ్వు తాకకుంటే. సరసకు వచ్చిన చంద్రుడా, ఇంక మురిపెము తీర్చరమన్నధుడా. తప్పు ఒప్పుకోదుంటి గుబులు, ఇక తప్పదంటే తగ్గుతన రే పగలు. ఎక్కడో బాధగా మ్మ్. ఉందిరా సుందరా. అక్కడే హాయిగా చరబన జాతరా. ఎక్కడో బాధగా ఉందిరా సుందరా.
ఓకే బాయ్ డార్లింగ్. నా మాటలు విందా? ఓ ప్రియా, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నాకు తలనొప్పిగా ఉంది, వెళ్దాం. ఓ ఓకే, లెట్స్ గో. కమాన్ ప్రియా. అర్జున్ ఇడియట్, రాస్కెల్, ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసి ఉంటాడు. రాహుల్ హ? ఇక్కడేం చేస్తున్నా? నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? నాకు కొంచెం పని ఉంది. ఓ ఐ సీ. ఓకే, టేక్ కేర్. ఓకే. ప్రియా, ఈ రోజు కూడా భోజనం చేయలేదు. లేదు, బయట మీకు ఈ మధ్య బయట తిండి బాగా నచ్చినట్టుంది. అదేం కాదు, ఇవాళ కూడా. ఎవరో మీకు లంచ్ ఇచ్చారన్నమాట. అవును. అంతేనా? లేక నా చేతి వంట రుచిగా ఉండట్లేదా? అబే అదేం లేదు, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. డెలిగేట్స్ మీటింగ్, వాళ్ళతో పాటే లంచ్, ఇలా జరిగిపోతుంది. ఒక్క నా చేతి వంట ఇష్టం లేదా? లేక నేను కూడా ఇష్టం లేదా? నోనో, నేను మీటింగ్లో ఉండగా విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ ఎత్తలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఆ, ఫోన్ అయితే రింగ్ అయింది. నేను బాత్రూమ్ లో ఉన్నాను. వచ్చేసరికి కట్ అయింది. ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు? నన్ను కానీ అక్కడ చూసారా? చూస్తే అడుగుండేవారు కదా. చూసుండకపోవచ్చులే. ఈయనేంటి బట్టలు మార్చుకోకుండా పడుకున్నారు? ఎంత అబద్ధాలాడుతుంది. అవునులే, ఒక్కసారి గడప దాటిన ఆడది ఏమైనా చెప్పగలదు. యువతను వెంటేసుకుని రెస్టారెంట్లకి సినిమా హాళ్ళకి తిరుగుతున్నారు. ఇంట్లో బెల్లమేమో అల్లమైంది, అదేమతో బెల్లమైంది. అమ్మో, ఎంత మోసం! ప్రియా ఇలా ఎలా మారింది? అసలు నమ్మలేకపోతున్నాను. కాండంలపై నమ్మకం లేదు, టాబ్లెట్లు కొనడానికి డబ్బులు లేవు. మరి దాంతో ఏ ధైర్యంతో తిరుగుతున్నారో. అర్జున్ ఇడియట్, రాస్కెల్, ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసి ఉంటాడు. అయినా నాలో ఏం తక్కువ ఉందని దాంతో తిరుగుతున్నాడు. ఛీ! ఇద్దరూ కలిసి నన్ను ఎంత చీట్ చేస్తున్నారు. రాహుల్, ఏంటిది? రాహుల్, రాహుల్, ఏంటిది? డైవర్స్ పేపర్స్. నాకు విడాకులు కావాలి. ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? మీ నోటితోనే విందామని. నువ్వు ఆ అర్జున్. అందుకు మీరే కారణం. వాట్? మ్. నేనా? అవును,
ఆ రోజు మీరు అర్జున్ తెచ్చిన గిఫ్ట్ తీసుకునుంటే ఇలా జరుగుండేదే కాదు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను తిరిగివ్వలేను అని మీరు చెప్పడం, అర్జున్ వాటి మీద నాకు వ్యామోహం ఉందని పసిగట్టి మీరు వద్దు అనుకున్న ఆ గిఫ్ట్ తోనే నన్ను ఏమార్చగలిగాడు. అంతేనా? పెళ్ళయ్యి ఎన్ని నెలలైనా బడ్జెట్, ఇబ్బందులు అంటూ ఒక స్త్రీకి ఏం కావాలో మీరు ఆలోచించారా? దగ్గరికొస్తారు, రెచ్చగొడతారు, భయపడిపోతారు. కానీ మీరు రాజేసిన నిప్పు నా శరీరాన్ని ఎలా తగులబెడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? మీకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అర్జున్తోనే కాదు, అవకాశం ఉంటే మరొకరితోనైనా తప్పు చేసుండేదాన్ని. ఓ గుడ్. నేను ఎలాగో విడాకులు ఇస్తానని తెలిసి వీడిని ముందుగానే రమ్మన్నావు అనమాట. మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు. ఇతని దగ్గర డబ్బుంది, దర్జా ఉంది, అలాగే ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం కూడా ఉంది. అయితే ఈరోజు అర్జున్ని కూడా ఎందుకు పిలిచానో తెలుసా? మీరు అనుకుంటున్నట్టు మీరే నన్ను పంపించినా నేను మాత్రం ఇతని వెంట వెళ్ళను. నేను ఇతనితో వెళ్తే నాతో పాటు ఎంతమంది అమ్మాయిల్ని తన ఇంటికి తీసుకెళ్లాలో తెలుసా? ఎస్, హీఈస్ ఎ ఫ్రాడ్. అర్జున్ ఇచ్చిన గిఫ్ట్లు చాలా ఖరీదు కాబట్టి వాటిని మీరు తిరిగి ఇవ్వలేరు. కానీ మీరంతకన్నా విలువైన గిఫ్ట్ ని మీ భార్యగా నాకివ్వాలి. అది నాకు దక్కాలి. కానీ మీరు దాన్ని ఇంకెవరికో ఇచ్చారు. నేనా? నేనేమిచ్చాను? ఎవరికిచ్చాను? హ, ఏమిచ్చారా? దాని విలువ మీకేం తెలుసండి? ఈ ప్రపంచంలో పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీకి అదొక గొప్ప గిఫ్ట్. ప్రతి స్త్రీ ఎంతగానో ఆశించే గిఫ్ట్. అందుకోసం ఎందరో స్త్రీలు నోములు, వ్రతాలు చేస్తారు, ముక్కోటి దేవతలను మొక్కుతారు. అటువంటి గొప్ప గిఫ్ట్ నాకు దక్కకుండా చేశారు. ఇదంతా అబద్ధం. ఇప్పుడెవరు వచ్చారు? వెళ్ళి తలుపు తీయండి. మీ గిఫ్ట్ వచ్చిందనుకుంటా. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను. నువ్వా? నాకన్నీ తెలుసు. మీరు గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదన్నారుగా? ఆ గిఫ్ట్ ఇచ్చింది ఈ అంజలికే. అతను నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదే. ఎస్, నేను తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అబద్ధాలు అడగండి. ఐఎమ్ నాట్ బ్యాడ్. నువ్వేం గిఫ్ట్ ఇవ్వగలవు చెప్పు ఆమెతోటి. నా దగ్గరే చాలా డబ్బుంది. ఉంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరిగా ఉన్నావు. నీకు తోడు కావాలి. అందుకే నా భర్తకి వలేసావు. భార్యని ముట్టుకుంటే పిల్లలు పుడతారు. వాళ్ళని పెంచడానికి ఆయనకి జీతం సరిపోదు. అందుకే డబ్బున్న నిన్ను ముట్టుకున్నాడు. అందుకోసం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. భార్యగా నేనెంతో ఆశించిన ఆ గిఫ్ట్ నీకిచ్చారు. అదే మాతృత్వం. ప్రతి స్త్రీ భర్త నుండి కోరుకునే ఒక అద్భుతమైన గిఫ్ట్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ భర్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అనుకుంటున్న గిఫ్ట్ నాకేమి ఇవ్వలేదు. డోంట్ టాక్. ప్రతిదానికి సాక్ష్యం ఉంది. నీ భర్త నిన్ను విడిచిపెట్టి 6 years అయింది. నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? అందుకు కారణం నా భర్త కాదా?
సైన్ చేయించుకున్న పేపర్స్. చాలా? ఇంకా కావాలా? ప్రియా ఒక్క నిమిషం.